భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే. సరస్సులో మైమరచి జలక్రీడలాడుతున్న గజరాజును సూర్యుని కవళించిన రాహువు వలె ఒక మకరేంద్రుడు ఒడిసి పట్టుకున్నప్పుడు వడి దప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తివ్రేయ నీరాటంబో పొడబడిగినట్లు జలములబడి కడువడి బట్టె పూర్వ పదయుగళంబో గజేంద్రుడు వడిగా తప్పించుకొని తన పొడవైన తొండముతో ఒక్క వ్రేటు వేయగా ఆ మకరి చచ్చినట్లు జలమందు పడి వెంటనే గజరాజు ముందరి కాళ్ళను పట్టుకొనెను. అప్పుడు గజేంద్రుడు ముల్లబట్టినన్ తలకు బాటకింతయు లేక శూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనన్ చదరగజిమ్మే నమ్మకరి చిప్పలు పాదులు దప్ప నొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరె కోరలం మకరి తన కాళ్లను పట్టుకున్నను తడబడక ధృతిమంతుడును శూరుడును అయిన గజరాజు తప్పించుకొని ఏమాత్రము భయపడక తన దంతములతో ఆ మొసలు యొక్క బొరుసులు క్రింది భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు. అప్పుడు ఆ మొసలి కాళ్లను వదిలిపెట్టి గజరాజు తోకమూలాన్ని కరిచింది. దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరి కరి బెరయను కరికి మకరి మకరికి గరి భరమనుచును అతలకు తల భటుల దిరిపడం. ఇక ఆ మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టువైపు కీడ్చింది. ఇలా పరస్పర ద్వేషంతో రోషంతో పోరాడుచుండగా ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల కుతలాది అధోలోకాలలోని వీరులు బెదరిపోయారట. మిత్రులారా, భాగవత పద్యమకరందాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి పంచుదాం. అందుకు మీ సహకారం కావాలి. దయచేసి పోస్ట్ను చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ?